వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మహాలక్ష్మి. ఏపీలో బీజేపీ రాజకీయ పయనంపై క్లారిటీ. అడ్డగోలు ప్రయోగాలతో దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీ ఉనికిని నామమాత్రంగా చేసిన కమలనాథులు ఇప్పుడు తప్పటడుగులను సరిచేసుకునే ప్రయత్నంలో పడ్డారా? కర్ణాటక, తెలంగాణలో జరిగిన నష్టం జరిగిపోయింది. తెలంగాణలో జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కనీసం ఏపీలోనైనా ఉనికిని కాపాడుకొని జాగ్రత్త పడదామనుకుంటున్నారా అంటే పరిశీలకులు అవునని అంటున్నారు. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలతో పోలిస్తే బీజేపీకి ఏపీలో ఉన్న పట్టు శూన్యమని చెప్పాలి. కర్ణాటకలో అధికారం చేజెక్కించుకున్న చరిత్ర ఉంది. తెలంగాణలో గట్టి పట్టు ఉంది. అధికారానికి ఆమడ దూరంలో ఆగిపోయిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఓట్లు, సీట్లు కూడా పెరిగాయి. అదే ఏపీ విషయానికి వస్తే ఆ పార్టీకి పట్టు లేదు, ఓట్లు లేవు, సీట్లు కూడా రావు. ఈ విషయం కమలనాథులకు స్పష్టంగా తెలుసు. గత ఎన్నికల్లో ఏపీలో ఒంటరిగా బరిలోకి దిగిన ఆ పార్టీకి వచ్చిన సీట్లు శూన్యం, ఓట్లు కూడా బొటాబొట్టిగా 1%. అటువంటి రాష్ట్రంలో ఆ పార్టీ ఎన్నికల సమాయత్తం ఎలా ఉండాలి? అయితే గత 4.5 ఏళ్లుగా ఆ పార్టీ రాష్ట్రంలో బలోపేతం అవ్వడానికి ఇసుమంతైనా ప్రయత్నించలేదు సరికదా. అధికార పక్షానికి అండగా నిలుస్తూ విపక్షానికి బలహీనపరచడమే ధ్యేయం అన్నట్లుగా సాగింది. ఇక ఏపీలో తెలుగుదేశం బలహీనపడితే చాలు, అధికార పక్షం జట్టు మన చేతుల్లోనే ఉంది, ఎప్పుడు కావాలంటే అప్పుడే తొక్కేయచ్చు అన్నట్లుగా బీజేపీ హైకమాండ్ ఏపీ విషయంలో వ్యవహరించింది. ఇక జగన్ అడ్డగోలు పాలనకు అంతకంటే అడ్డగోలుగా కేంద్రంలోని బీజేపీ సర్కారు మద్దతు ఇచ్చి అండగా నిలవడంతో రాష్ట్రంలో ఆ పార్టీ పరిస్థితి మరింతగా దిగజారింది. అసలే విభజన హామీల అమలు విషయంలో మొండి చేయి చూపిందన్న ఆగ్రహంతో ఉన్న జనాలకు పాలన అంటే బటన్ నొక్కడే అన్న చందంగా ముందుకు సాగుతున్న జగన్కు కేంద్రంలోని బీజేపీ సర్కారు అండదండలు అందిస్తుండడంతో ఆగ్రహం తీవ్ర వ్యతిరేకతగా మారింది. ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత జ్ఞానోదయం అయినట్లుగా బీజేపీ జగన్ పార్టీకి దూరంగా జరుగుతోంది. అలా దూరం జరగడం వల్ల ప్రయోజనం లేదు కనుక రాష్ట్రంలో ఇప్పటికే పొత్తుల్లో ఉన్న జనసేన ద్వారా తెలుగుదేశం పార్టీకి చేరువ కావడానికి పావులు కదుపుతోంది. జనసేన తెలుగుదేశం పొత్తులో ఉన్న సంగతి తెలిసిందే. అయితే పొత్తు, సీట్లు సర్దుబాటు విషయంలో బీజేపీ నేతలు ఎవరికి తోచినట్లు వారు చేస్తున్న వ్యాఖ్యలతో ఒకంత అయోమయం పరిస్థితి నెలకొంది. అయితే ఆ పార్టీ నేతల నుంచి వస్తున్న భిన్న వ్యాఖ్యలను పక్కన పెడితే ఒకటి మాత్రం స్పష్టమైపోయింది. బీజేపీ హైకమాండ్ ఏపీలో తెలుగుదేశం జనసేన కూటమితో కలిసి వచ్చే ఎన్నికల్లో సాగాలన్న నిర్ణయానికి వచ్చేసింది. ఇటీవల విజయవాడలో జరిగిన బీజేపీ కోర్ కమిటీ భేటీ ఈ మేరకు స్పష్టమైన సంకేతాలు కూడా ఇచ్చింది. అనుభవం అయితేగా నీ తత్వం బోధపడదన్నట్లుగా ఇంతకాలం అధికార వైసీపీతో అంటకాగి ఇప్పుడు నిండా మునిగిన తర్వాత దిద్దుబాటుకు దిగింది. ఇప్పటిదాకా అసలు ఏపీలో ఎవరితోనూ పొత్తులు వద్దని, 5-6 సీట్ల కోసం పొత్తులు పెట్టుకోవాల్సిన పని లేదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ జీ తన వద్దకు వచ్చిన సీనియర్లకు చెబుతూ వచ్చారు. అయితే తాజాగా విజయవాడలో పార్టీ కోర్ కమిటీ ముఖ్య నేతల సమావేశంలో మాత్రం అదే సంతోష్ జీ అందుకు పూర్తి భిన్నమైన వైఖరి ప్రదర్శించారని అంటున్నారు. స్వయంగా సంతోష్ జీ సమావేశానికి హాజరు కాకపోయినప్పటికీ హాజరైన ఆ పార్టీ జాతీయ సహ సంఘటన మంత్రి శివప్రకాష్ జీ స్వయంగా పొత్తు ప్రస్తావన తీసుకొచ్చారు. తొలుత అసలు ఎన్నికల్లో పొత్తు ఉండదన్న భావనతో నాయకులు మానసికంగా సిద్ధంగా ఉండాలని సూచించారు. ఆ తర్వాత పొత్తు ఉంటే ఎలా ఉంటుంది, లేకపోతే ఎలా ఉంటుంది అని ఆయనే ప్రశ్నించారట. దాంతో పొత్తుల విషయంలో పార్టీ నాయకత్వ వైఖరిలో మార్పు వచ్చిందని పార్టీ రాష్ట్ర నేతలకు బోధపడిపోయింది. టీడీపీతో పొత్తు ఉండాలా వద్దా అన్న అంశంపై రాష్ట్ర నేతల అభిప్రాయాలను ఆయన లిఖితపూర్వకంగా ఇచ్చారు. అసలు పొత్తే వద్దన్న పరిస్థితి నుంచి పొత్తు ఉంటే ఎలా ఉంటుందన్న అభిప్రాయ సేకరణ వరకు వ్యవహారం వచ్చిందంటే నేడో రేపో పొత్తు దిశగా కార్యాచరణ కూడా ప్రారంభమైన ఆశ్చర్యపోనవసరం లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.